శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. అన్నప్రసన ఎప్పుడు చేయాలి అంటే ఇక్కడ రెండు మీమాంసలు. ఎవరు చేయాలి? ఎప్పుడు కూడా ఆడపిల్లలకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. సరి ఆరో నెల ఆరో రోజు చేయమంటారు ఆడపిల్లకి, లేదా మగపిల్ల ఆయా ప్రాంతాలను బట్టి అన్నప్రసన ఆరో నెలలో ఆరో రోజు, 6 నెలలు వచ్చిన తర్వాత ఆరో రోజు చేయాలంటారు. అలాగే ముఖ్యంగా అన్నప్రసన వెండి గిన్నెలో తల్లి యొక్క తమ్ముడు అంటే మామ, మేనమామ బంగారు కలిగినటువంటి ఉంగరముతో పాయసాన్ని, వెండి పాయసముతో కూడినటువంటి అన్నాన్ని మొట్టమొదటిగా 3 సార్లు నోటికి అందించడం అనేది మేనమామ చేయాలి. మేనమామకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. అలాగే వివాహ ఘట్టం వచ్చినప్పుడు కూడా మేనమామ బాలికను వివాహం జరిగేటప్పుడు మేనమామే బుట్టలో తీసుకెళ్ళేది మన వివాహ వ్యవస్థ. కాబట్టి ఇక్కడ మేనమామకు మేనత్తకి చాలా ఉపయోగం ఉన్నాయి. అలాగే మేనత్త తన తమ్ముడికో అన్నకో కుమారుడు పుట్టాడనుకో, సంతానం కనపడితే మొట్టమొదట మేనత్త చేతికి ఇమ్మంటారు కొన్ని ప్రాంతాలలో అలవాటు. అందుచేత ఇప్పుడు మనం అనుకున్న ప్రశ్నలో ఎవరు అన్నప్రాసన చేయాలంటే మేనత్త, మేనమామ వాళ్ళు ముఖ్యం. ఇది సూక్ష్మంగా మనం పరిశీలిస్తే అది ఒక్కొక్క దేశ ఆచారాలు. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో కొన్ని ఆచారాలు ఉంటాయి. మన దక్షిణ దేశ ఆచారాలు కొన్ని ఉంటాయి, ఉత్తర దేశ ఆచారాలు కొన్ని ఉంటాయి, కొన్ని బ్రాహ్మణాచారాలు ఉంటాయి, కొన్ని క్షత్రియ ఆచారాలు ఉంటాయి, కొన్ని వైశ్యాచారాలు, కొన్ని శూద్రాచారాలు. అంటే ఆయా దేశకాల పరిధిని బట్టి వారి యొక్క వంశాచారాన్ని బట్టి వచ్చే కొన్ని ఆచార సంప్రదాయాలు, మన హైందవ మత సంప్రదాయాలు కొన్ని ఉంటాయి, ఆచార సంప్రదాయాలు. ఇక్కడ మనం అనుకునే విధంగా నాకు తెలిసినంతలో అన్నప్రసన కావాలంటే మేనమామ లేదా మేనత్త వాళ్ళు మొట్టమొదటగా అందించాల్సింది బంగారు ఉంగరముతో నోటిలో తీపైనటువంటిది మొదట పెట్టమంటారు. ఏదీ లేకపోతే కనీసం తేనైనా నాకించమంటారు. అంటే స్పష్టంగా మాటలు రావడం కోసం అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా అది గొప్పగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మేనమామ మేనత్తల ద్వారానే ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగడం అనేది పెద్దల ఆచారంగా నాకు తెలిసినటువంటి సూక్ష్మమైన విషయం. అయితే ఆయా దేశకాల పాత్రలను బట్టి మార్పు వస్తుందేమో చెప్పలేము. స్వస్తి.